నమస్తే. శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం, యోగాల గురించి చెప్తూ ఉంటాను. అయితే ఈ యోగాలంటే ఏమిటి? అసలు యోగం అంటే ఏంటి? అంటే గనక యోగము అంటే కలిసి రావడము, అదృష్టము. అంటే మనకి అనుకున్నది అనుకున్నట్టు ఈ సమయంలో జరిగేందుకు కొన్ని కొన్ని గ్రహాలు మనకి అనుకూలమైన స్థానానికి వెళ్తూ ఉంటాయి. ఆ వెళ్ళే పరిక్రమలో ఇన్నాళ్ళు మనం బాధపడుతుంటాం. మేషాది ద్వాదశ రాశుల వారందరూ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో విపరీతమైన బాధలు, కష్టాలు, నష్టాలు ఇలాంటివి అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ యోగాలు వచ్చే సమయానికి మనకి ఆ కష్టాల నుంచి కాస్త మంచి జరిగే అవకాశం కనబడుతుంటుంది. అయితే ఇవి ఏ ఏ గ్రహాలు కలిస్తే మనకి మంచి జరుగుతుంది అంటే కొన్ని కొన్ని మంచి శుభగ్రహాలు కనుక కలిస్తే మనకి విశేషమైన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఇన్నాళ్ళు మనం బాధలో ఉన్నా లేదంటే నిరాశ, నైరాశ్యము, నిస్పృహలో ఉన్నప్పుడు ఈ యోగాల యొక్క అంటే ఈ యొక్క గ్రహాల కలయికతో మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అందుకే మనం ప్రతిసారి దేనికైనా అంటుంటారు పెద్దలు, యోగం ఉండాలి, యోగం ఉండాలి అంటే. యోగము అంటే మనకి కలిసి రావడము, అదృష్టము అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి అంటే మనకి జూలై నెలలో 16వ తారీఖు నుంచి మళ్ళా మనకి 17వ తారీఖు వరకు అంటే ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం కలుస్తోంది. దాని తర్వాత గురువు తర్వాత మనకి బుధుడు ఆదిత్యుడితో అనగా రవిగ్రహము, బుధగ్రహము 2 కలిసి మరింత విశేషమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అంటే ఈ సంవత్సరం 2026 ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగానే మనకి మంచి మంచి యోగాలు వరుసగా వస్తున్నట్టుగా గోచరిస్తోంది పంచాంగం ప్రకారము. కానీ కొంతమంది ఏమంటారంటే, "నాకు కలిసి రాలేదు. నువ్వు చెప్పిందంతా వృధా" అని పండితులను విమర్శించడం చాలా అలవాటైపోయింది. ఇది మీ ఒక్కరి పేరు చెప్పో, లేదా పలానా వారి పేరు చెప్పో మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం కాదు. పంచాంగం ప్రకారము చెప్పే మాటలు తప్ప ఎవరి సృష్టి కాదు, ఎవరి సొంత పైత్యము కాదు. ఈ విషయం ప్రేక్షకులు కొద్దిగా గమనించుకొని మంచి భావనతో వినే ప్రయత్నం చేయండి. జ్యోతిష పండితులను తోలనాడడం కానీ, అసభ్యమైనటువంటి మెసేజ్‌లు పెట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ ఇలాంటివి మానుకుంటే ఈ యోగాలు మనకి ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టమైతే వినండి. లేదు అంటే కనుక ఆపేసుకుంటే మంచిది. కానీ శాస్త్రాన్ని దుయ్యబట్టడం చేసినట్టయితే కనుక కొద్దిగా ఇబ్బందులు పడే ఎంత యోగాలు కలిసినప్పటికీ కూడా మనము ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తి ప్రేక్షకులు భక్తి మార్గంతోనే ఈ జ్యోతిష్యులు చెప్పినది ఏదైనా వినే ప్రయత్నం చేయండి. ఆచరించడం మీ ఇష్టము. అయితే మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు బుధాదిత్య యోగం అనేది కలిసి వస్తుందనమాట. అంటే ఇందులో బుధుడు, రవి ఈ ఇద్దరూ కూడా మనకి ఒకే రాశిలో సంచారం చేస్తూ మిగిలిన రాశులకందరికీ కూడా వారి వారి యొక్క జన్మ కుండలిలో ఏ స్థానంలో అయితే వీళ్ళు కలుస్తున్నారో ఆ స్థానము అద్భుతంగా ఉండేందుకు జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి ఏ ఏ రంగంలో ఎలా ఉండబోతోంది అని నేను ప్రతిసారి చెప్పినప్పుడు ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వ్యవసాయము, వాతావరణము ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను టచ్ చేస్తూ ఎవరెవరికి ఎలా ఉండబోతోందో అనేది సవివరంగా నేను మీకు తెలియచేసుకుంటున్నాను. అదే పరిక్రమంలో ఈసారి బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి అందులోనూ విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు, స్త్రీలకు అందరికీ కూడా నేను ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. చాలా మందికి పురుషులకేనా జాతకము అని అనుకుంటారు. తప్పు. అంటే మనము జెండర్ లేకుండా చెప్తారు. ఇప్పుడు మనకి పంచాంగంలో కూడా స్త్రీలు, పురుషులు అనేది ప్రస్తావన ఉన్నప్పటికీ సామాన్యంగా ఆ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి అన్నీ అన్వయించబడతాయి అనేది చెప్పదగినటువంటి విషయం అనమాట. అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ బుధాదిత్య యోగంలో ఈ పీరియడ్‌లో ఎలా ఉండబోతోంది? ఎవరెవరికి మంచి జరగబోతోంది? అనే అంశాలు మీకు ప్రతి ఒక్కటి సవినయంగా,
సవివరంగా తెలియచేసుకుంటాను. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ బుధాదిత్య యోగ ప్రభావము సూర్యుడి యొక్క బుధుడి యొక్క ప్రభావం వల్ల కొత్త కొత్త ఆలోచనలు, సాంకేతిక జ్ఞానము, సామాజిక సంబంధాలు, భవిష్యత్ ప్రణాళికలు బలపడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆధునిక రంగాలలో టెక్నాలజీ, పరిశోధన, సేవా కార్యక్రమంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ యొక్క ఆలోచనలను అమలు పరచవలసినటువంటి సమయం ఇది. ఇంకా దేశ ఆర్థిక, రాజకీయ, రక్షణ, న్యాయ, సామాజిక, వాతావరణ పరిస్థితులు చూసినట్టయితే కనుక ఆర్థిక రంగంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక రంగము, కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యత పెరిగే అవకాశం కనబడుతోంది. రాజకీయంగా చూసినట్టయితే కనుక యువత, సాంకేతికత, సామాజిక మార్పులకు సంబంధించిన అంశాలు చర్చకు దారి తీయవచ్చు. రక్షణ రంగంలో అంతరిక్షము, సైబర్ సెక్యూరిటీ, ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం పెరిగే అవకాశం కనబడుతోంది. న్యాయ రంగంలో చూసినట్టయితే కనుక డిజిటల్ చట్టాలు, సాంకేతిక అంశాలు కీలకంగా మారే అవకాశం కనబడుతోంది. ఇంకా వాతావరణ పరంగా చూసినట్టయితే కనుక కాలుష్యము, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వనరుల మీద దృష్టి పెట్టవలసిన అవసరము ఈ సమయంలో ఉండబోతోంది. అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. కంప్యూటర్, ఇంజనీరింగ్, ఏఐ, సైన్స్, పరిశోధన ఈ రంగాల్లో ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు వస్తాయి. ఉన్నత విద్య, విదేశీ విద్యా ప్రయత్నాలు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉండబోతోంది. పోటీ పరీక్షలకు మీరు కొత్త వ్యూహాలతో కనుక సిద్ధమైతే సక్సెస్ సాధించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక సలహా ఏంటంటే ఒకేసారి అనేక పనులు కాకుండా ముఖ్యమైన పనులు మాత్రమే మీరు తీసుకోవాల్సిన పరిస్థితి, దాని మీదే లక్ష్యం మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. ఇంకా ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. స్థాన చలనాలు ఉన్నాయి. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి, ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి మారే అవకాశం కనబడుతోంది. కొత్త బాధ్యతలు కూడా తీసుకునేందుకు అవకాశం ఉంది. మీ సాంకేతిక నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది. మీ సంస్థలో మీ ఆలోచనకు విలువ పెరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఇది అత్యద్భుతమైన సమయము. మీరు మీ యొక్క ఆలోచన పరిధిని బట్టి వేరే రంగాలకు మారవచ్చు. అయితే మీకు అనుకూలమైన రంగాలు ఐటీ, టెక్నాలజీ, పరిశోధన, కమ్యూనికేషను, సామాజిక సేవా రంగాలు. ఈ రంగాల్లో కనుక మీరు మారాలనుకుంటే ఇది మంచి సమయము. వ్యాపారస్తులు చూసినట్టయితే కనుక కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త ఆలోచనలకి ఇది అద్భుతమైన సమయము. ఆన్లైన్ వ్యాపారము, టెక్నాలజీ అంటే టెక్నికల్ గా ఆధారిత వ్యాపారాలు చేసినట్టయితే కనుక విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త భాగస్వామ్యాలు కూడా ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది. పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికలే మీకు సక్సెస్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. మార్పుల మీద చర్చలు జరగడం కూడా ఇక్కడ మనం గోచరిస్తోంది. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారము కనబడుతోంది. జీవిత భాగస్వామితో భవిష్యత్ ప్రణాళికలు తీసుకోవటానికి, మాట్లాడుకోవడానికి ఇది మంచి సమయము. భావాలను స్పష్టంగా వ్యక్తపరిస్తేనే మంచిది. లేదనుకుంటే తన అనుకున్న వాళ్ళు కూడా దూరం అయ్యే అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో ఈ రాశిలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. వివాహము, సంతానము చూసినట్టయితే కనుక స్నేహాలు, పరిచయాలు వివాహ సంబంధాలుగా మారేందుకు అవకాశం కనబడుతోంది. కొత్త సంబంధాల విషయంలో తొందరపడకుండా నిదానంగా వ్యవహరించండి. వివాహితులకు భార్యాభర్తల మధ్య స్నేహభావం పెరిగేందుకు అవకాశం గోచరిస్తోంది. సంతానం యొక్క విద్య, భవిష్యత్తు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవటానికి ఇది అనువైన సమయము. వ్యవసాయ రంగంలో చూసినట్టయితే కనుక కొత్త వ్యవసాయ పద్ధతులను అవలంబించినట్టయితే అంటే టెక్నికల్ గా, సాంకేతికంగా కానీ మీరు వ్యవసాయం చేసినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మార్కెట్ సమాచారం ఆధారంగా పంటలను ఎంపిక చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే ఇప్పుడు ట్రెండ్ ఏది ఉందో దాని ప్రకారంగా మీరు పంటలు వేసినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త వ్యవసాయ పరికరాలు కూడా మీకు ఉపయోగపడవచ్చు. వ్యవసాయం చేసేటప్పుడు సహకార వ్యవసాయము లేదా కొత్త పద్ధతుల మీద కొద్దిగా ఒకసారి దృష్టి పెట్టి ఆలోచించండి. ప్రభుత్వ, ప్రైవేట్, ఐటీ రంగాలు వీటిని చూసినట్టయితే సాంకేతిక, పరిశోధన, పరిపాలన ఈ విభాగాల్లో పనిచేసే వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అధికారిక పనుల్లో ఓర్పు అనేది కొద్దిగా పెట్టుకోవాల్సిన పరిస్థితి. ప్రైవేట్ రంగంలో చూసినట్టయితే కనుక కొత్త ప్రాజెక్ట్స్, టీం వర్క్ అవకాశాలు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. నైపుణ్యాలకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఐటీ రంగం చూస్తే కనుక ఏఐ, సాఫ్ట్వేర్, డేటా, సైబర్ సెక్యూరిటీ ఈ రంగాలలో పనిచేసే వారికి
అభివృద్ధి అనేది అంటే గ్రోత్ అనేది ఇక్కడ కనబడుతోంది. లక్కీ కలర్స్ నీలము, ఆకుపచ్చ, తెలుపు రంగు. కలిసి వచ్చే నెంబర్స్ 5, 8, 11. లక్కీ వారాలు అంటే కలిసి వచ్చే వారాలు మీకు శనివారము, బుధవారము, శుక్రవారము. పరిహారాలు ప్రతి బుధవారము గణపతి పూజ తప్పనిసరిగా చేసుకోవాలి. ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ శనివారం రోజు శని భగవానుడి ఆలయ దర్శనం కానీ ఆరాధన కానీ చేసుకోవాలి. పేద విద్యార్థులకు సహాయం చేస్తే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీరు దానాలుగా ఇవ్వవలసినవి పచ్చి పెసలు, నల్ల నువ్వులు, పుస్తకాలు, అన్నదానము. అయితే మీకు చెప్పదగినటువంటి మంత్రము బుధుడికి సంబంధించి ఓం బుంబుధాయ నమః అనే మంత్రము, శని భగవానుడికి సంబంధించి ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రము, గణపతికి సంబంధించి ఓం గం గణపతియే నమః అనే మంత్రము. ఈ వారాలకు తగ్గట్టుగా మీరు ఈ బుధాదిత్య యోగంలో చదువుకున్నట్టయితే ఈ యోగము అత్యంత యోగ్యదాయకమైనది. అయితే ఈ రాశి వారికి కొత్త ఆలోచనలతో పాటు సాంకేతిక అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలతో పాటు భవిష్యత్తు ప్రణాళికలకు చక్కని మార్పు కనబడుతోంది. అయితే మీరు సహనము, ఓర్పుతోనే ముందుకు వెళ్ళే పరిస్థితి ఇక్కడ చేసినట్టయితే మంచి అద్భుతమైన సమయము అనేది చెప్పవచ్చు. ఇది ఈ రాశిలో ఉండేవారు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.